హలో డియర్ ఫ్రెండ్స్, నేను మీకు ఇప్పుడు డ్రాగన్ ప్లాంట్ గురించి చెప్పబోతున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ డ్రాగన్ ఫ్రూట్ అనేది మెక్సికో, మధ్య అమెరికా మరియు దక్షిణ అమెరికాలోని దక్షిణ ప్రాంతాల్లో ఉద్భవించిన క్లైంబింగ్ కాక్టస్. చూసారా ఎలా ఉందో? ఇది కూడా కాక్టస్ జాతికే చెందింది. కాక్టస్ కుటుంబానికి చెందింది ఇది. డ్రాగన్ ఫ్రూట్ శాస్త్రీయ నామం, అది ఫ్లవర్ చూసారా? ఫ్లవర్సే పళ్ళుగా తయారవుతాయి, ఇంకా పండు తయారు కాలేదు. డ్రాగన్ ఫ్రూట్ శాస్త్రీయ నామం హైలోసెరస్ ఉండాటస్. కాక్టస్ కుటుంబానికి చెందింది. డ్రాగన్ ఫ్రూట్ను పిటాయా లేదా స్ట్రాబెర్రీ పియర్ అని అంటారు. ఇది 20 అడుగుల పొడవు వరకు పెరుగుతుంది. 20 అడుగుల పొడవు వరకు పెరుగుతుంది చూసారా? దీనికి వేర్లు కూడా ఉన్నాయి. మధ్య అమెరికాలో డ్రాగన్ ఫ్రూట్ను పిటాయా అని పిలుస్తారు. అవి ఫ్లవర్స్ చూసారా? అది రాలిపోయింది. ఆసియాలో కొన్ని ప్రాంతాల్లో దీన్ని స్ట్రాబెర్రీ పియర్ అని పిలుస్తారు. భారతదేశంలో కమలం అని పిలుస్తారు. కమలానికి సంస్కృత పేరు. ఫ్లవర్స్ చూసారా? ఫ్లవర్సే పండుగా తయారవుతాయి. ఫ్రెంచ్ వారు 19వ శతాబ్దం ప్రారంభంలో ఆగ్నేయాసియాకు డ్రాగన్ ఫ్రూట్ను ప్రవేశపెట్టారు. సంవత్సరంలో భారతదేశంలో ఇంటి తోటల్లో పెంచడం జరిగింది. ఈ మొక్క నిలదొక్కున్న తర్వాత 20 సంవత్సరాలకు పైగా దిగుబడి వస్తుంది. ఈ డ్రాగన్ ఫ్రూట్ జ్యూసీ మరియు కొద్దిగా తీపిగా ఉంటుంది. డ్రాగన్ ఫ్రూట్ పూలు రాత్రిపూట మాత్రమే పూస్తాయి. ఈ డ్రాగన్ ఫ్రూట్ యాంటీ ఆక్సిడెంట్లు మరియు విటమిన్ల యొక్క మంచి మూలం. మా ఫ్రెండ్ చూసారా, చిన్నప్పటి ఫ్రెండ్, వాళ్ళంటి దగ్గరే ఈ ప్లాంట్ ఉందన్నమాట, డ్రాగన్ ప్లాంట్. డ్రాగన్ ఫ్రూట్లో క్యాలరీలు మరియు కొవ్వు తక్కువగా ఉంటాయి. అనేక రకాల వంటకాల్లో కూడా ఉపయోగిస్తారు. ఇదిగో చూసారా వేళ్ళు ఎలాగున్నాయో? దీనిని కొంచెం వరకు కోసేసి నేలలో పాతినట్లయితే కొత్త మొక్కలు వస్తాయి.